రామోజీరావు గారు సృష్టించిన 4 మహావృక్షాలు ఆయన లేని ఈ రోజున గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటిది. అందులో ఒకటి రామోజీ ఫిలిం సిటీ. ఇవాళ ఇదివరకు ఏంటి, ఎక్కడ షూటింగ్ చేయాలో ముందు ఒక టీం అంతా వెళ్ళి వెతుక్కుని సెటరైట్ చేసుకుని దాని ప్రకారం అక్కడ ఉన్న పర్మిషన్స్ తీసుకుని ఇదో పెద్ద తతంగం అయ్యేది. షూటింగ్ ఇటు పక్కన సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఈ పని చేయాలి. ఇది ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి. అట్లాంటిది ఏ రకం పల్లెటూరు కావాలా, పట్టణం కావాలా, అల్ట్రా మోడర్న్ సిటీ కావాలా, విమానం కావాలా, బస్సు కావాలా, రైలు కావాలా, ఏదైనా సరే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోతే అన్నీ అక్కడే ఉంటాయి. అన్ని రకాల షూటింగులకి అనువైనటువంటి విధంగా ఒక్క తెలుగు వాళ్ళకే కాకుండా భారతదేశంలోని అందరూ డైరెక్ట్గా ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చేసి డైరెక్టర్, నిర్మాత, యాక్టర్లను అక్కడికి రమ్మంటే హోటల్తో సహా అన్ని లోపలే ఉంటాయి. చక్కగా పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఎడిట్ కాపీ తీసుకుని వెళ్ళచ్చు. అట్లాంటి ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు రామోజీరావు గారు. అది సినీ రంగానికే కాదు, ఓవరాల్గా మేకింగ్ రంగానికి అద్భుతమైనటువంటి అంశం. అలాగే సినీ రంగానికి సంబంధించి ఈటీవీ నెట్వర్క్ అన్నటువంటిది ఒక మహావృక్షాన్ని సృష్టించారు. అందులో వచ్చేటటువంటి డీ ప్రోగ్రామ్ లాంటి వాటి ద్వారా అనేక మంది కొరియోగ్రాఫర్లు ఇవాళ దొరికారు సినిమా రంగానికి. అలాగే డ్యాన్సర్స్ దొరికారు సినిమా రంగానికి. అట్లాగే దాంట్లో ఉన్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్లు అనేక మంది దొరికారు సినిమా రంగానికి. ఇప్పుడు చాలామంది కనబడుతూ ఉన్నారు, అవకాశాలు కూడా పొందుతూ ఉన్నారు. అట్లాగే పాడుతా తీగ లాంటి దాని ద్వారా అందులో గాయకులు అనేక మంది దొరికినటువంటి పరిస్థితి. అలాగే సీరియల్స్ ద్వారా అనేక మంది నటులు సినీ రంగానికి దొరికారు. అంటే సినీ రంగానికి ఒక మహావృక్షాన్ని సృష్టించి ఇచ్చారు ఈటీవీ అన్నటువంటి. అట్లాగే చిట్ ఫండ్ రంగంలో మార్గదర్శి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని తయారు చేసి అందజేశారు. తద్వారా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలా నిర్వహించాలి అన్నటువంటి విషయాన్ని సెటరైట్ చేశారు. మరొక వైపున ఒక మీడియా మొఘల్ అని ఆయన ఎందుకంటారంటే, ఈనాడు 74లో స్టార్ట్ చేసినటువంటి ఈనాడు ఆ తర్వాతన అంతవరకు ఉన్నటువంటి పత్రికల రూపుని మార్చుకోవడానికి కారణమైనటువంటి ఈ 4 వ్యవస్థల మహావృక్షానికి 4 మహావృక్షాలకి ఆయనే ఆరంభకుడు.